హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మాత్రం నేను మంచి రెసిపీ చేశాను. ఈవినింగ్ స్నాక్స్కి మనం బయట మంచూరియా తెచ్చుకుంటాం కదా, అది చాలా టేస్టీగా ఉందని తింటాము. కానీ అంతే టేస్టీతో మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుందాము. చాలా సింపుల్ ప్రాసెస్ ఈ మంచూరియా ప్రిపరేషన్ మాత్రం. ముందుగా మనం క్యాబేజీని, ఈ క్యారెట్స్ని మాత్రం ఇలా ఫైన్ చాప్ చేసుకోవాలి. చాపర్లో వేసి మాత్రం నేను ఇలా చిన్న చిన్న పీసెస్లా చేశాను. తర్వాత వాటిలో కొద్దిగా గోధుమ పిండి, ఇంకా కార్న్‌ఫ్లోర్, ఈ గోధుమ పిండి ప్లేస్‌లో మైదా కూడా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఇంకా రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్టు, కొద్దిగా పెప్పర్ పౌడరు, ఇవన్నీ వేసుకొని మాత్రం మనం మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఆ క్యాబేజీ, క్యారెట్ వాటరే ఈ మనకి ఇలా బాల్స్ చేసుకోవడానికి సరిపోతుంది. ఇలా చేసిన తర్వాత మంచూరియన్ బాల్స్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం మంచిగా ఇవి డీప్ ఫ్రై చేసుకుంటేనే మంచూరియా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మంచూరియా మాత్రం నాకు చాలా బాగా అనిపిస్తుంది. బయటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా తింటాను మంచూరియా. ఇంకా వెజ్ కంటే చికెన్ చాలా ఇష్టము. మీకు ఏదో కామెంట్ చేయండి, ఏ మంచూరియా ఇష్టమో. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం మంచూరియా ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇలా ఇక్కడ రెడీ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, ఇంకా క్యాబేజీ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టొమాటో సాస్, ఇంకా కార్న్‌ఫ్లోర్ వాటర్ మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకున్నాం. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటే అందులోనే ఆనియన్స్, ఇవన్నీ గ్రీన్ చిల్లీస్, క్యాబేజీ ఇవన్నీ వేసుకొని మాత్రం మనము లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై కానివ్వకూడదు. ఈ ఆనియన్స్ మాత్రం నార్మల్గా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇలా నార్మల్గా కొద్దిగా ఆయిల్లో వేగాక ఇందులో మనం గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసుకుందాము. తర్వాత ఇంకా సోయా సాస్ కూడా వేసుకుందాము. సోయా సాస్ ఎక్కువగా వేసుకోకూడదు, మరీ డార్క్గా ఇంకా థిక్గా అయిపోతుంది. ఈ పేస్ట్ మాత్రం లైట్గా వేసుకోండి. ఇంకా టొమాటో సాస్ కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కార్న్‌ఫ్లోర్లో వాటర్ మిక్స్ చేసుకొని వేసుకోవాలి, గ్రేవీ రావడం కోసం. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకొని కొంచెం మిక్స్ చేశాక కొంచెం పించ్ ఆఫ్ షుగర్ కూడా వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఈ మిక్సింగ్ మొత్తం అయిపోయాక ఈ మంచూరియన్ బాల్స్ని మనం ఫ్రై చేసిన ఆనియన్స్ పేస్ట్లో ఇవి వేసుకోవాలి. తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత మనము సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర మాత్రం పైనుంచి గార్నిష్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంకా మంచూరియా మాత్రం ప్రిపేర్ అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసుకొని తినడమే. చూడండి, ఒక ప్లేట్లోకి మాత్రం మనం సర్వ్ చేసుకున్నాము. పైనుంచి మనం ఇంకా కొద్దిగా ఆనియన్స్ మాత్రం వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఈ మంచూరియన్ మాత్రం ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. బయట చేసే వాటికంటే మనం ఇంట్లో చేసుకున్నవి తింటే చాలా సాటిస్ఫై అవుతాం కదా మేము చేసుకున్నామని. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఈ విధంగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.